గత వైసీపీ ప్రభుత్వంపై కదిరి ఎమ్మెల్యే వెంకటప్రసాద్ సంచలన ఆరోపణలు చేశారు. గత ప్రభుత్వం 1.75 లక్షల ప్రభుత్వ భూములను ఆక్రమించి 36,000 కోట్లు దోచేశారన్నారు. నియోజకవర్గంలో 5 ఏళ్లు విచ్చలవిడిగా భూ కబ్జాలకు పాల్పడ్డారన్నారు. వైసీపీ అక్రమాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపేలా సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తా అన్నారు. ఇంటి పట్టాల పేరుతో 10,000 కోట్లు లూటీ చేశారని, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడంతో వైసీపీలో గుబులు మొదలైందన్నారు. సహజ వనరులను దోపిడీ చేసి ఇష్టానుసారంగా అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని ధ్వజమెత్తారు. జగనన్న కాలనీలో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని, వైసీపీ నాయకులు చేసిన భూ కబ్జాలు వెలికితీస్తామన్నారు. మతాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తే సహించేదే లేదన్నారు. తప్పు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. పేదరికం లేని సమాజమే తమ లక్ష్యం అని ఈ సందర్భంగా ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ తెలిపారు. ఎవరైనా కూడా గోగల్స్ క్యాంపెయిన్ చేసినా కూడా వెలిసేది లేదు. మతం పేరు మీద బెదిరిస్తే ఇంతే, ఎవడు కేర్ చేసే పరిస్థితి లేదు, దాని గురించి ఆలోచన లేదు. మానవత్వాన్ని, మనుషులను మించినటువంటి మతం లేదనేది బలంగా నమ్ముతాము. ఓటు బ్యాంకు రాజకీయాల కాలం వెళ్ళిపోయింది. మేమేదో నెంబర్ ఉన్నాం, మేము బెదిరించుకుంటే మేము ఏం తప్పు చేసినా నడుస్తామంటే ముట్టి మీద తన్ని మళ్ళీ లోపలేస్తాం. ఈ వెనకలు ఎవడొచ్చినా ఎంతమంది వచ్చినా వెలిసేది ఉండదు. ఖచ్చితంగా ఊరు దగ్గర పెట్టుకొని ఆలోచన చేసుకుంటాం. అంతేకాదు, ప్రభుత్వము, పెద్ద మనుషులు, ప్రజాప్రతినిధులు ఎక్కడ ప్రభుత్వ భూములు ఇచ్చి పెడతారు? డీటెయిల్ రిపోర్ట్ తీసుకొస్తున్నాం. దీనికి లోపాయికారి తొత్తులుగా ఒక రెవెన్యూ ఇన్స్పెక్టర్ అతని సెలవు మీద పెట్టించినాం. ఇప్పుడు వచ్చే రోజుల్లో అతని మీద క్రిమినల్ చర్యలు కూడా తీసుకుంటారు. ఒక భూమిని కొట్టేసి బైపాస్ రోడ్లో ఒక అకౌంట్లకి డబ్బులు కొట్టేసి ఆ డబ్బుల్ని హస్టప్ చేసి బెదిరించుకునేటువంటి కార్యక్రమం. ఏమన్నంటే నాకు ఒక మతం ఉంది, నాకు ఒక పదవి ఉంది, నేను ఒక ప్రజాప్రతినిధి, నాకు ఒక ప్రజాప్రతినిధుల ఒక మతానికి చెందినటువంటి ప్రజాప్రతినిధుల మద్దతు. ఎక్కడికి పోతాను? మంచి కోసం మతాన్ని వాడాల, మనుగడ కోసం, మానవత్వం కోసం మతాన్ని వాడాల. మీ అవసరాలు, మీరు దొంగతనాలు చేయమని చెప్పి ఏ మతం చెప్పదు. దొంగతనం చేసేసి నేను దొరమాదిరికి చెల్లుబాటు కమ్మని చెప్పి ఏ మతం చెప్పదు. ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండాలా, ప్రతి ఒక్కరు పేదరికాలు లేనటువంటి సమాజంలో బతకాలా, ప్రతి ఒక్కరు కూడా మంచి జీవన ప్రమాణంతో బతకమని ప్రతి మతం కూడా చెప్తారు. మీ తిక్క మాటలకి, మీ భయపెట్టే మాటలకి కాలం వెళ్ళిపోయింది. ఎందుకంటే కదిరిలో కేస్ స్టడీ, ఎవరిని నిలబడినివ్వాలా? మీరు 5 సంవత్సరాల నుంచి నిలబడినివ్వాలా? ఒక 5 సంవత్సరాలకు ఒకరిని భయపెట్టి పరిగెత్తిచ్చేసినారు. మీకు సరైన మూడు దొరికినారు, మీకు అన్నిటికీ సమాధానాలు దొరుకుతాయి. మీరు సుప్రీంకోర్టుకు పోతారో, హైకోర్టుకే పోతారో, లేదైనా ప్రపంచ కోర్టులు ఏమైనా వాటికి పోతారో, మీకు ఎంటైటిల్ టు గో దేర్. అది మీ హక్కు. మీ హక్కులకు ఎక్కడ కూడా భంగం వాటిల్లదు. మీరు అక్కడికి పోవాలనేది మా ఆలోచన కూడా. ఎవరైనా కూడా గోగల్స్ క్యాంపెయిన్ చేసినా కూడా వెలిసేది లేదు. మతం పేరు మీద బెదిరిస్తే ఇంతే, ఎవడు కేర్ చేసే పరిస్థితి లేదు, దాని గురించి ఆలోచన లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.